తీసుకుంటాను. ఫస్ట్ ఫీల్డ్స్ లోపల ఏముంది? ఆర్గ్యుమెంట్ ఉంది, కమాండ్ ఉంది, దెన్ ఎన్వైర్న్మెంట్, ఈఎన్వి ఫార్మ్, ఇమేజ్ ఉంది. ఓకే. ఒక ఇమేజ్ మనకు కావాలి. ఎందుకంటే మన కంటైనర్‌ని రన్ చేయాలంటే ఒక ఇమేజ్ కావాలి గదా! సో, ఇమేజ్ కావాలి. దాని తర్వాత నేమ్ గూడా ఉంది. సో, ఇక్కడ ఈ నేమ్ దీన్ని నేనేం చేస్తాను? కాపీ చేసుకుంటాను ఫస్ట్. ఈ నేమ్ అనేది నేను ఇక్కడ ఎన్ని కంటైనర్స్ అయినా డిఫైన్ చేయొచ్చు కదా! కంటైనర్స్ లోపల నేను ఎన్ని కంటైనర్స్ అయినా డిఫైన్ చేయొచ్చు గదా! సో, అప్పుడు నేనేం చేయొచ్చు? దీన్ని లిస్ట్‌లా రాసుకోవచ్చు గదా! నేను హైఫన్ నేమ్. ఓకే. అండ్ దెన్ నేమ్ కింద నేనేమి ఇస్తాను? నేను నా ఇమేజ్‌నైతే ఇస్తాను. ఇమేజ్‌నైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. ఇమేజ్. అండ్ దెన్ నేమ్ వచ్చేసి హాట్ స్టార్ తీసుకుంటాను. కంటైనర్ ఒక నేమ్ వచ్చేసి హాట్ స్టార్. దాని తర్వాత ఇమేజ్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్. ఓకేనా? డన్. ఇప్పుడు మనం మన కంప్లీట్ ఒక పాడ్‌నైతే మనమైతే క్రియేట్ అయితే చేసాం. సో, ఇది రన్ అవుతుందా బ్రో అంటే చెక్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. డన్. సేవ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ పాడ్ డాట్ యామిల్ ఫైల్‌ని నేను రన్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఒకవేళ మీరు ఒక యామిల్ ఫైల్‌ని రన్ చేయాలంటే టు రన్ ఏ యామిల్ ఫైల్ కమాండ్ kubectl క్రియేట్. ఓకే. kubectl క్రియేట్ -f అని ఇచ్చి డాట్ యామిల్ ఫైల్. అంతే. సింపుల్ కమాండ్. kubectl క్రియేట్ -f మీ యామిల్ ఫైల్ ఒక నేమ్. సో, మన దానిలో పాడ్ డాట్ యామిల్ అనేది మన యామిల్ ఫైల్ నేమ్ కాబట్టి నేనేం చేస్తాను? kubectl kubectl క్రియేట్ -f పాడ్ డాట్ యామిల్. ఎంటర్. ఓకే. హాట్‌స్టార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. ఓకే. నేను ఒక పని చేస్తాను. ఆల్రెడీ నేను టెస్టింగ్ ఏమైనా చేసుంటాను. నేనేం చేస్తాను ఇక్కడ హాట్‌స్టార్ 1 కాకుండా ప్రైమ్ తీసుకుందాం. ప్రైమ్ అండ్ దెన్ ఇక్కడ నేను ప్రైమ్ తీసుకుంటాను. దెన్ kubectl క్రియేట్ -f పాడ్ డాట్ యామిల్. సో, ఇక్కడ నాకు చూడండి నా ప్రైమ్ అనేది క్రియేట్ అయితే అయింది. పాడ్ ప్రైమ్ హాస్ బీన్ క్రియేటెడ్. ఓకే. ఇప్పుడు kubectl గెట్ పాడ్. చూడండి నాకు నా పాడ్ అనేది కనిపియలేదు. ఎందుకు కనపడడం లేదు? ఎవరైనా చెప్తారా ఎందుకు కనపడడం లేదో? నేను క్యాట్ పాడ్ డాట్ యామిల్ కూడా రన్ చేస్తాను. సో, ఇప్పుడు నా పాడ్ అయితే క్రియేట్ అయిందని చెప్పి నా ఏపీఐ సర్వర్ అయితే చెప్పింది. ఇక్కడ నేను kubectl గెట్ పాడ్ అని ఇస్తే